గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. సో ఇది మన ఫస్ట్ బ్లాగ్ అనమాట. మేమంతా కొత్తగా ఉండొచ్చు మీకు. సో ఈరోజు మనమైతే స్నేక్ పార్క్ పోతున్నాం అనమాట, చెన్నైలో ఉన్న స్నేక్ పార్క్. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నుంచి మంచి కంటెంట్ వస్తాము. సో గైస్ వెళ్దాం రండి. సో ఈరోజు మనమైతే ఇప్పుడు మెట్రోకి వచ్చాం అనమాట, చెన్నై మెట్రో అశోక్ పార్క్. సో ఇక్కడ నుంచి మనము గుండైకి వెళ్ళి ఇక్కడ నుంచి స్నేక్ పార్క్ పోతాం అనమాట. ట్రైన్ వస్తుంది ఇప్పుడే, ట్రైన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం గుండీకి వెళ్తాం అనమాట. గుండీకి ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ అనమాట. సో వెళ్దాం రండి. ఇప్పుడే మెట్రోలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ స్టాప్లోనే వెందికేయాలి. బయటకు వచ్చింది. సో ఫ్రెండ్స్ మనమైతే గిడ్డి మెట్రోలో ఉన్నాము. సో మనకైతే అశోక్ నగర్ నుంచి ఇక్కడికి జస్ట్ 14 రూపీస్ అనమాట. చాలా కాస్ట్ తక్కువ ఉంది మెట్రో. సో ఇక్కడ నుంచి అయితే మనకి స్నేక్ పార్క్ అయితే వెళ్దాం. సో లైక్ సో అయితే మనమైతే గుండె నుంచి గుండె నుంచి దిగామంటాం. ఇక్కడ నుంచి అది మెట్రో, ఇక్కడ ఉంది మెట్రో, అది మెట్రో పోతుంది. ర్యాపిడో 160 చూపిస్తుందా, నడుచుకుంటూ పోతుంది. డబ్బులు అయిపోతాయని చెప్పి మేము నడుచుకొని పోతున్నాము. చెన్నైలో మాత్రం డబ్బులు మెగబెడతారు. ర్యాపిడో ఆటో ఒక్కరు నడుచుకోబోయేది మేలు. దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు, నడుచుకోబోయేది మేలండి. సో ఇక్కడైతే మనం ఫుట్పాత్ మీద నడుస్తాం కదండి. మాత్రం చాలా డెవలప్ అయింది. ముందు 8th క్లాస్లో ట్రిప్కి వచ్చాం, బీజేపీకి వెళ్ళాం. మేము స్కూల్ చదివింది దాంట్లో వచ్చి ట్రిప్కి వచ్చాం. ఇప్పుడు చూస్తే చాలా డెవలప్ అయింది. మా గురించి మీకు తెలియదు కదా, మేమైతే తిరుపతి అనమాట. అది తిరుపతిలో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా భారతీయ విద్య అనమాట. సో ఏదో బీటెక్ పూర్తి చేద్దామని చెప్పి ఇంకా ఏదో సిఎస్సి తీసుకొని ఇక్కడ వచ్చేసాం. సిఎస్సి తీసుకొని ఎస్ఆర్ఎం బ్రాండ్ కానీ ఇక్కడ చూస్తే ఏముండదు, బ్రాండ్ ఉండదు, ఏముండదు. అది మీకు తెలిసిందే. సో ఎవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాగ్రత్త, ఎస్ఆర్ఎం మాత్రం జాయిన్ కావాలండి. చదువుకోండి, జేఈ మెయిన్స్ ఇంకా 21st చదువుకోండి బాగా. సో ఇంకా చూడండి గైస్, ఏం లేదు, మా బతుకులు నడుచుకుంటూ పోతున్నాం అంతే. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఏం చేయలేము, కామన్ ఇది. మీకోసం కంటెంట్ కోసమే అంతా చేస్తున్నాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే దయచేసి మా నొప్పుల కోసం, మా కాళ్ళ నొప్పుల కోసం ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేయండి. మేమైతే స్నేక్ పార్క్ వచ్చేసాం అనమాట. సో మీకు నేను చూపిస్తాను ఏవే పాములు ఉన్నాయో. ఫ్రెండ్స్ ఈ పాములన్నీ విషం ఉండవు అనమాట. ఇవి నార్మల్ పెట్టినారు అంతే, విషం చేసి పెట్టినారు. 370 సెంటీమీటర్స్ వరకు వస్తుంది అనమాట. 370 సెంటీమీటర్స్, మ్యాక్సిమం 460 సెంటీమీటర్స్ అంట. మనకి ఏదో చుట్టుకొని చంపేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 ఉన్నాయి. ఇక్కడ 2, అక్కడ ఒకటి బాగా పెద్దది ఉంది, తిరుగుతుంది. అది బాగా 3 పూట్ల మింగినాయి పనుకోనాయి. బతుకున్నాయో కూడా తెలియదు. ఇవి చేపలు పెట్టినారు, నాకైతే చేపలు కనపడుతున్నాయి. మీకు కనపడుతున్నాయి చేపలు, ఉన్నాయి చేపలు, చేపలు. అది మాత్రం అదంటే స్నేక్ ఫిష్ అంట. అది ఏం ఫిష్ ఫ్రెండ్స్ కదండి, మాకైతే బోర్ కొడుతుంది. ఏంది ఇంత పెట్టారు, ఓ మై గాడ్, ఇంత పెద్ద పాము ఆయన. ఇక్కడ నుంచి బాగా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. వేస్ట్ పాము ఫిష్ అంట ఇది, మనకైతే తెలుసు అనమాట. రెక్టిక్యులేటెడ్ పైథాన్ అంట. ఏందో పైథాన్, నాకు పైథాన్ అంటే కోడింగ్ తెలుసు కానీ అది కూడా తెలుదులేండి. చెప్పి ఎందుకు కోడింగ్ చెప్తే మనకి పైథాన్ గురించి ఏం తెలుసు. ఏడుంది ఇది. సో చూడండి, దేర్ ఇట్ ఈస్. ఇక్కడ ఉంది, అసలు రాయల్ లాగా ఉండేది కలర్ కూడా. ఇది ఏం పైథాన్ అది ఫ్రెండ్స్, ఇది మనకైతే తెలుసు. పైథాన్ అంటే కోడింగ్ అంటే పైథాన్. ఇది మనకి సెట్ కాదు ఇదంతా చూసేదానికి. నెక్స్ట్ ఫామ్కి వెళ్దాం రండి. బల్లి ఇది మన దాంట్లో చిన్న బల్లి ఉంటాయి, ఇది పెద్ద బల్లి. ఇది అసలు కనపడడం కనపడడం లేదు. ఆడుంది ఉడుంబు అది తాబేళ్ళు. మామూలు అయితే రెప్టైల్ అనమాట. లాభాలు పోయి చూడొచ్చు, 10 రూపాయలు కడితే ఎన్నో డబ్బులు రావడం, కానీ మేము బయట నుంచి చూసుకోవాలి. ఇది ఇండియన్ ర్యాట్ స్నేక్ అనమాట. ఇది ఎంత 2 మీటర్ యావరేజ్ లెంత్ అంటే, మ్యాక్సిమం లెంత్ 35 అంటే. అక్కడ ఉంది చూడండి,
అమ్మో గోల్డెన్ ఒకటి వైట్ గోల్డ్ కలర్ ఉంది గోల్డెన్ కలర్ లెంత్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో అది. అమ్మో ఈ ర్యాట్ ఎలుకలు దింగి తింటుందంట, ఎలుకలు దింగి తింటుందంట, బడ్లు దింగి తింటుందంట, లిజార్డ్ని, పాకుల్ని. కానీ గుడ్లు మాత్రం 6 గుడ్లు పెడతాయండి ఫ్రెండ్స్. 6 గుడ్ల నుంచి 15 గుడ్లు పెడతాయంట. 2 నెలలు పెడుతున్నాను ఫ్రెండ్స్ పిల్లలు అడిగేదానికి. కోవిడ్ మీరు 21 ఫ్రెండ్స్ 21 డేస్లో పెడుతుంది. దీని లెంత్ అంత 3.5 మీటర్ అండి ఫ్రెండ్స్ లెంత్. ఇది చాలా పెద్ద. ఇక్కడ అమ్మ పిల్లలు చూడండి ఫ్రెండ్స్ చాలా ఎగ్జైట్. వీళ్ళు ఇంగ్లీష్ చూస్తాను నాకు భయం వేస్తుంది. మేము వేస్ట్ వస్తుంది. సరే రండి. రాక్ చెక్క పాము ఉంది నాకు కనపడ పాము ఆడుందో. మీకు కనపడితే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. పాము అసలు ఆడుందో కూడా తెలియదు నాకు. పాము ఆడింది కనపడుతుందా? దొరాబుద్ధిలో దాంకొని ఉంది అది. ఆడుంది పాము. ఇండియన్ రాక్ పైతాన్ అండి ఫ్రెండ్స్. ఇది వామ్మో చూడండి అక్కడ ఉంది అది ఇండియన్ రాక్ పైతాన్ అంట. ఇది ఇండియన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుందంటే ఇది. దీని వెయిట్ లెంత్ వచ్చి 2 feet అంటే ఇది. దీని వెయిట్ వచ్చి 50 kgs అండి. ఎలా ఉందో భారీ ఉంది కదా. సో పదండి నెక్స్ట్ దానికి వెళ్దాం. బాగా మెక్కి తిన్నాయి చూడండి. బాగా మెక్కి తిన్నాయి. 4 పాములు నిద్రపోతున్నాయి. ఇంక పనుల ఊరికి వేస్ట్ ఫ్రెండ్స్. టికెట్ వేస్ట్ ఊరికి వచ్చి టికెట్ వేస్ట్. ఎంత ఇక్కడ చూడండి పనులాక నీళ్ళు తిరుగుతూ ఉండదు పాపలు. అర్థం కదా. స్నేక్ పార్క్లో క్రోకడైల్ ఎందుకు వచ్చింది? రెప్టైల్ అండి. మళ్ళీ రెప్టైల్ ఎందుకు పెట్టాడు నాకే తెలుసు. అక్కడైతే ఎవడో అర్జెంటీనా నుంచి వచ్చారు ఫారినర్స్. చూడండి ఎవడో మేము మాడదాం అంటే ఇటు మాట్లాడడం లేదు. సో పాలండి ఒక కాట పడినారు చాలా అయిపోయి కష్టం. ఎంత ఫ్రెండ్స్ ఇది నిద్రపోతున్నాయి పాములన్నీ. ఇదేం పాము అంటే కామన్ క్రైట్ అంట. కామన్ క్రైట్. సో ఇదేంది పాయిజనస్ కామన్ అంట. ఏందో ఇది ఇక్కడ పాము అయితే నాకు కనపడలేదు. ఆడుందో ఏమో కాదు దానికోండి ఇక్కడ నిద్రపోతాయి ఫ్రెండ్స్. ఇవంతా ఎందుకు వేస్ట్ పాములు. ఎంత సోమరిపోత పాములు. ఇది పిల్ల పాము ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఉంది పిల్ల పాము. ఇది సోమరిపోత పాము అనమాట. నీళ్ళు అనమాట. దాహం వేసి తాగేదానికి. ఇదేంటి దీనిలో సాస్కేల్ వైపర్ అంట. ఎడ్యుకేట్ ఫ్రెండ్స్ రెస్ట్ తీసుకొని చెట్టు పైన బాగా ఎంజాయ్ చేస్తుంది. హాలిడేస్ అనమాట. సంక్రాంతి హాలిడేస్కి ఎంజాయ్ చేస్తాను బాగా. ఇదేంది ఇది? ఇదంతా బొమ్మ ఫ్రెండ్. డూప్ కట్ చేస్తాం. ఇది ఇండో చైనీస్ స్పిట్ కోబ్రా అంట. ఇండో చైనీస్ అంట. నాకైతే కనపడలేదు చైనీస్ పాము ఆడుందో. అబ్బా అంటే చైనీస్ దెంగచ్చు అనమాట. ఇది చైనీస్ నుంచి ఇండియాకి పాపం. వామ్మో ఓరి నాయన బాగా ఉంది ఫ్రెండ్స్. ఇది తల్లపాము చూడండి. దాని మొహం చూడండి. వామ్మో ఫ్రెండ్స్ ఇదేంది? ఇండో చైనీస్ కోబ్రా అంట. ఇండో చైనీస్ కోబ్రా. నీళ్ళు అవుతున్నాయి. ఇది చైనీస్ కోబ్రా అంట ఫ్రెండ్స్. ఇది ఇండో చైనీస్. నీళ్ళలోకి వెళ్తాను చూడండి. ఈ ఒక పాము ఒకటి బాగుంది ఫ్రెండ్స్ అన్నిటికన్నా. ఈ ఒక పాము యాక్టివ్గా ఉంది. మిగతా అన్ని నిద్రపోతున్నాయి. నీళ్ళు అవుతున్నాయి చూడండి. రత్తుగాడు అయితే భయపడిపోయినాడు చూస్తానే. వామ్మో ఎవరిదైనా నీళ్ళు అవుతుంది. ఏం అవుతుంది?
వస్తుంది. ఖతం చేస్తాను. స్టార్ట్ చేస్తే 110 సెంటీమీటర్స్ అంట మొత్తం. 110 సెంటీమీటర్స్, మ్యాక్సిమం 170 సెంటీమీటర్స్. చెట్టుపై ఎక్కుతుంది ఇది. సాక్స్ టోట్స్ దీనికి తింటే టేస్తారా, ఫుడ్ ఎట్టేస్తారు దీనికి? ఎటో వేస్తారు. పాపం పాపం. సో అనమాట పెద్దగా అంత ఏం లేదు, బాగానే ఉంది. 1 టైం విజిట్ అనమాట. సో పాములు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళు మాత్రం బాగా చూడొచ్చు. సో ఇదే అనమాట ఈ వీడియోకి మనకి. సో నెక్స్ట్ వీడియోకి ఇంకా మంచిగా చేద్దాము. ఇది మన ఫస్ట్ బ్లాగ్ అనమాట. సో మీకు కానీ చెన్నైలో ఇంకా ప్లేసెస్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, అక్కడ పోయి తీస్తామన్నమాట. సో ఇంకేం లేదన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఇంకేం ఉండదు. ఏం ఫ్రెండ్స్ టికెట్ ప్రైస్కి అయితే పడుతుంది ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఎంత 30 రూపీస్ వచ్చి 30 రూపీస్ వచ్చి అడల్ట్కి 30 రూపీస్, చిన్నవాడికి వచ్చి 10 రూపీస్. ఇంకా మనం మొబైల్ తీసుకోబోతే దానికి 20 రూపీస్ ఎక్స్ట్రా ఫ్రెండ్స్. ఫ్యామిలీ మొత్తానికి సింగిల్ పర్సన్ అయితే కాదు. సో అంతే ఫ్రెండ్స్, ఇంకేంలా. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి లైక్ ఏమంటే పెద్దగా ఏం పెట్టను. ఎంత ఎంత నువ్వు చెప్పలేదు ఎంత పెట్టాలా? ఏంటి లైక్ ఏం లైక్ ఒక 5 to 10 అయితే వద్దులే, ఒక 20 లైక్స్ ఫ్రెండ్స్. 20 లైక్స్. మా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మాకు తెలియదు రీచ్ వస్తుందో రాదో. సో 20 లైక్స్ ఏం పెడుతున్నాను. సో ఇది చేస్తే సెకండ్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఈసారి మనం పెద్దగా చేద్దాము, జూ కన్నా మ్యూజియం కన్నా ప్రో కబడ్డీ లీగ్ కన్నా వెళ్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్.